గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇది చూసిన అందరూ కూడా నిన్న మ్యాచ్లో అరే శుభ్మన్ గిల్ సెంచరీ చేయాల్సింది, మ్యాచ్ గెలిపించాడు, సెంచరీ చేస్తుంటే ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ అందరూ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే మ్యాచ్ గెలిపింది శుభ్మన్ గిల్ కాదు. శుభ్మన్ గిల్ ఆడాడు, చాలా బాగా ఆడాడు, వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్లో లేడని విమర్శ ఎదుర్కొంటున్న టైంలో ఈ ఇన్నింగ్స్ శుభ్మన్ గిల్కి చాలా అవసరం. కానీ మ్యాచ్ గెలవడానికి కారణం మాత్రం శుభ్మన్ గిల్ కాదు. అఫ్కోర్స్ అది టీమ్ ఎఫర్ట్, అది నేను కాదను. కాకపోతే దాని మెయిన్ పాయింట్ ఏంటంటే శుభ్మన్ గిల్కి కానీ అక్షర్ పటేల్కి కానీ కొంచెం టైం తీసుకోవడానికి, కుదురుకోవడానికి కుషన్ ఇచ్చింది ఎవరనేది పాయింట్. నేను మనకి జైస్వాల్ ఫెయిల్, రోహిత్ శర్మ అట్టా ఫ్లాప్, రెడ్ బాల్ క్రికెట్లోనే ఆడట్లేదు, వైట్ బాల్ ఆడతాలే అనుకుంటే అంత దారుణం అని కూడా అనలేను దాన్ని. అట్లా అవుట్ అయ్యాడు అనమాట. బంతి స్పీడ్ అంచనా వేయలేకపోయాడు అక్కడ రోహిత్. స్పీడ్కి వచ్చేది దాని కూడా అది రాలేదు. అది వేరే ఎవరైనా అయితే క్షమించేయచ్చు, కాకపోతే అది చెత్త షాటు, చెత్త ప్లే అంటాం. కానీ రోహిత్ శర్మ లాంటి వాడు అలాంటి షాట్ ఆడి అవుట్ అవడం అనేది రోహిత్ శర్మ కెరీర్ మీద ఒక మచ్చ. ఓ విధంగా కరెక్ట్ మాట్లాడుతాడు. మరి ఇవన్నీ మళ్ళీ నేను అనుకోవడం ఛాంపియన్స్ ట్రోఫీ లోపు కనుక రోహిత్ శర్మ ఈ ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈ ఇష్యూస్ని అడ్రస్ చేసి ఫామ్లోకి రాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో మనకు పెద్ద తలనొప్పి అయిపోతాడు. రోహిత్ శర్మ తలనొప్పి అవుతాడు. అది నాకు చాలా బాధేస్తుంది ఈ మాట చెప్పడానికి. రోహిత్ శర్మ ఒక్కడు ఏ టీం మీద ఆడేసి గెలిపిస్తాడు అనే పొజిషన్ నుంచి టీంకి రోహిత్ శర్మ ఇష్యూ అవుతాడు నాకు వస్తుంది. అది బాడీ షేమింగ్లో ఉంటుంది, కానీ తను స్లోగా ఆడుతున్నాడు. బంతిందన ఊహించడం స్లోగా వచ్చింది అనుకుంటున్నాడా, లేదంటే స్పీడ్ వచ్చిందని ఏమనుకున్నాడో తన బ్రెయిన్లో ఏమో నాకు తెలియదు. కానీ క్రీజ్లో తన కదలికలు చాలా లేజీగా ఉంటుంది. నేను లేజీగా ఉన్నాను అనుకోండి, ఎవరికి ఏం ఫరక్ పడతాను. కాదు రోహిత్ శర్మ ఆడేటప్పుడు దేశం ఇక్కడ గుండెలు పట్టుకొని చూసుకుంటుంది రోహిత్ శర్మ ఆడాలని చెప్పి. అలాంటి రోహిత్ శర్మ క్రీజ్లో లేజీగా కదిలి అవుట్ అయితే ఎంత బాధేస్తుంది. నాకు అదే సమస్య తనతో. ఈ 3 మ్యాచ్లో చూసి తను ఈ ఇష్యూని అధిగమిస్తాడు, ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నాను నేను. ఇంకా మ్యాచ్ విషయానికి వచ్చేస్తే గిల్ అద్భుతంగా ఆడాడు, సెంచరీ చేయాల్సింది తను, అది కూడా నేను ఒప్పుకుంటాను. అంత అద్భుతం ఇన్నింగ్స్ ఆడాడు అంటే పేషెన్స్తో ఆడాడు. కొట్టాల్సిన స్కోర్ అంత లేదు, చించుకొని బాధేసి ఆడాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పి తన టైం తీసుకుంటూ పర్ఫెక్ట్ వన్ డే ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ అంత చక్కగా ఆడాడు, మంచి చక్కని షాట్ అనమాట. వాళ్ళిద్దరు ఆడిని ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చక్కగా. కానీ జైస్వాల్ రోహిత్ అవుట్ అయ్యాక వాళ్ళంత టైం తీసుకొని చక్కగా ఆడుకోవడానికి ఆ ధైర్యం ఇచ్చింది శ్రేయస్ అయ్యర్కి షార్ట్ బాల్ ఆడటం రాదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, బ్రెండన్ మెక్కలం కూడా తెలుసు. కానీ నిన్న మ్యాచ్లో మాత్రం తను ఎలా ట్యాకిల్ చేశాడు షార్ట్ బాల్. తను రాగానే షార్ట్ బాల్ వేయించాడు మెక్కలం. రెండు వేశారు, 2 వరుసగా వేసి 2 బౌండరీలు కొట్టాడు. దాంతో వీళ్ళు ఆపేశారు. తర్వాత కూడా తను ఎదుర్కొన్న ప్రతి బంతిని కూడా అద్భుతంగా ఆడాడు శ్రేయస్ అయ్యర్. ఆల్మోస్ట్ అన్ని బంతులు మిడిల్ చేశాడు బ్యాట్కి. ఒక బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పడానికి పెద్ద కొండ గుర్తు అనమాట అది. ఏ బంతినైనా తను బ్యాట్కి మిడిల్ చేస్తున్నాడు అంటే వాడు ఇంకా ఆ ప్లేయరు స్కోర్ గురించి మాట్లాడొద్దంట, అంతే. ఇప్పుడు కాదు రేపైనా కొడతాడు. అంత ఫామ్లో ఉన్నాడు, అంత క్లియర్గా తన బంతిని చూస్తున్నాడు, బంతిని కొడుతున్నాడు, కరెక్ట్ మిడిల్ చేస్తున్నాడు. నిన్న శ్రేయస్ అయ్యర్ నోట్లో కనీసం 95% బాల్స్ మిడిల్ చేశాడు. రివర్స్ స్వీప్లు ఆడుతున్నాడు, స్విచ్ ఇట్లా ఆడుతున్నాడు, అన్నీ ఆడేస్తున్నాడు. కాసేపు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూస్తే ఇది వన్డే మ్యాచ్ కాదు, ఐపీఎల్ ఆడుతున్నాం కేకేఆర్ అనుకున్నాడు. ఎందుకంటే కోచ్ గంభీర్ బ్యాటింగ్ అయ్యరు, ఐపీఎల్ ఆడుతున్నాడు అనుకుంటున్నాడు కుర్రాడు, అందుకే ఎట్లా ఆడదాం అనుకున్నాను నేను. అంటే అంత ఎనర్జెటిక్గా ఆడాడు అనమాట. జైస్వాల్ అవుట్ అయ్యడంతోనే ఏంట్రా ఇది అనిపించింది చూసేవాళ్ళకి. రోహిత్ అవుట్ అయ్యాక కోహ్లీ లేడు మ్యాచ్లో, ఇంకా రోహిత్ మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు తను ఆడాలని చెప్పి. అట్లా రోహిత్ అవుట్ అవడంతో సగం చచ్చిపోయారు అనమాట. అలాంటి వాళ్ళకి వచ్చి తాగిన అమృతం పోసాడు నోట్లో అయ్యారు. అద్భుతంగా ఆడాడు. ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే ఆ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతుంటే నాకు అర్థం చేసుకోండి. నిన్న మ్యాచ్ చూసిన కనుక అయ్యర్ ఎరగదీశాని అనిపించింది. స్కోర్ తక్కువే, 50 హాఫ్ సెంచరీ కొట్టాడు. గిల్ ఆల్మోస్ట్ సెంచరీ కొట్టాడు కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనకి ఇచ్చారు. కానీ ఇంపాక్ట్ ఇన్నింగ్స్ మాత్రం తందే. జడ్జిలా కూర్చొని పిఓటీఎం ఎవరికి ఇస్తావు నన్ను అడిగితే గిల్ సూపర్గా ఆడాడు, కానీ పిఓటీఎం మాత్రం అయ్యరే అంటే. ఎందుకంటే తనే ఎంవీపీ, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మ్యాచ్లో. ఎందుకంటే
ఇంగ్లాండ్లో ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో ఆడాడు చూసారా, బాధేసి అట్లా బాధాడు మనకి. ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ మిస్ చేస్తున్నాడు, మనోడు కొట్టేశాడు హాఫ్ సెంచరీ. ఎంత చెప్పినా ఇన్నింగ్స్ తక్కువే, అంత ఎనర్జెటిక్గా అనిపించింది అనమాట. ఇలానే కనుక అయ్యర్ ఆడుతూ ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో తను మనకు పెద్ద అసెట్ అవుతాడు. మ్యాచ్ని ఇట్లా మార్చేస్తాడనమాట క్షణాల్లో. ఇంకా అలానే ఆడతాడు ఆశిద్దాం కదా, ఆడాలి అంతే అయ్యర్. ఏంటంటే ప్రస్తుతం టీం మీద చాలా గట్టి పోటీ ఉంది ప్లేసుల కోసం. సీనియర్ కోహ్లీ, రోహిత్ మాత్రమే ఫెయిల్ అవుతున్నా సరే లాక్కొస్తున్నారు వాళ్ళని. సర్లే వాళ్ళు సూపరు తోపులు, వాళ్ళని తీసేస్తే గొడవలు అవుతాయి, వాళ్ళు ఒక విధంగా వాళ్ళని క్రికెట్ కన్నా ఎక్కువ చూస్తాం మనం, అందుకని చెప్పి వాళ్ళు లాక్కొస్తున్నాము. మిగతా వాళ్ళకి అంత లేదు. మిగతా వాళ్ళు ఏమైనా చేస్తే పిఆర్ ఏజెన్సీ అని తీయేది అర్థమైపోద్ది మనకి. ఇప్పుడు రోహిత్ శర్మ తీసేశారనుకోండి, నేను కూడా తిడతా, రోహిత్ ఫార్మ్ లేకపోతే ఏమిటి ఉంచొచ్చు కదా అని చెప్పి. నేను పిఆర్ ఏజెన్సీ కాదు, రోహిత్ శర్మ అనేది ఫీలింగ్ అయిపోయింది మనకి, కోహ్లీ అనేది ఫీలింగ్ అయిపోయింది మనకి. మిగతా వాళ్ళు ఎవరు ఫీలింగ్ కాలా ఇంకా. అందుకని చెప్పి వీళ్ళు ఎవ్వరు ఆడకుండా ఉన్నా సరే టీంలో వాళ్ళని పీకేమని చెప్తాం. అలాంటి టైంలో అయ్యర్ ఇలా ఆడడం అనేది, తను కూడా నేను ఉన్నాను, ఇంకా నేను ఫ్యూచర్ నేనే ఫ్యూచర్ వన్డేలో అని చెప్పుకోవడం ఆయన చాలా బాగుంది. ఇక గిల్లు అక్షర్ పటేల్ కూడా చక్కగా ఆడారు, అందుకే మనం మ్యాచ్ గెలిచాము. చివరిగా చెప్పేది అంటే హర్షిత్ రాణా గురించి కూడా చెప్పుకోవాలి. డెబ్యూ చేసినప్పుడు 3 వికెట్ తీయడం అనేది చాలా మంచి విషయం. కాకపోతే నా డౌట్ ఏంటి అంటే, హర్షిత్ రాణా 3 వికెట్ తీసిన 53 రన్స్ ఇచ్చాడు. ఓకే, వన్డే ఫార్మాట్లో ఆ రన్స్ ఇవ్వడం అది మ్యాటర్ కాదు, పెద్ద మ్యాటర్ కాదు. కానీ తన బౌలింగ్లో స్పెషాలిటీ ఏం లేదు. ఫస్ట్ బౌలర్ బాగా వేస్తున్నాడు, కాకపోతే ఆ యూనిక్నెస్ ఏం లేదు, కాబట్టి తనకి ఎక్కువ మైలేజ్ లేకపోవచ్చు కెరీర్లో అని నాకు అనిపిస్తుంది. అది కనుక తను అధిగమించి తను టాలెంట్ నిరూపించుకొని మైలేజ్ ఉండి ఒక 10-15 ఏళ్ళు ఇప్పుడు మనకి షమీ లాగా, సిరాజ్ లాగా, బుమ్రా లాగా అయితే చాలా హ్యాపీ. నేను కూడా అలా అవ్వాలని ఆశిస్తాను నేను కూడా, కాకపోతే అవుతాడనేది నాకు నమ్మకం లేదు. జడేజా మాత్రం నేను ఎంత మొత్తం అయిపోయినా సరే నేను కావాల్సింది టీంకి నిరూపించాడు. అంత ప్రిసైజ్ బౌలింగ్ వేసాడు అనమాట, చక్కగా వేసాడు. ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం తడబడ్డారు, సడన్గా T20s నుంచి వన్డేలకి ట్రాన్సిషన్ వల్ల అయ్యుండొచ్చు. ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రయోగాలే చేద్దాం ఇక్కడ, మనం ఇట్లా నువ్వు ఎప్పుడు ఇలా ఆడితే ఈసారి ఇలా ఆడదాం అలా చేద్దాం అని చెప్పి అవి కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు ICC టోర్నీలు తీసుకుంటే సీరియస్గా మిగతా సిరీస్ని పెద్ద తీసుకోరు. అందుకని చెప్పి వాళ్ళ ఆట తీరు కూడా ICC టోర్నీలో ఒకలాగుంది, మామూలు సిరీస్లో ఒకలాగా ఉంటుంది. ఈ సిరీస్ యావరేజ్ ఉన్న సరే ICC ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళు ఎరగదీయచ్చు, చెప్పలేము. నేనైతే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ చూసి వీళ్ళు మనకి పోటీ కాదని నేను అన్నాను. వాళ్ళు నెక్స్ట్ మిగతా 2 వన్డేస్ కూడా చూశాక ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళంతా స్ట్రాంగ్ కంటెంట్ అనేది మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఇంగ్లాండ్ పర్లేదు, మన వాళ్ళు బాగా ఆడారు. ముఖ్యంగా అయ్యర్ అయితే నాకు తెలిసి మ్యాచ్ మన చేతిలో తీసుకొచ్చేసింది అయ్యరే. మీరు అంటున్నారు చెప్పండి, మీరు కనుక అయ్యర్ కాదు గిల్లే బాగా ఆడాడు, గిల్లే మ్యాచ్ మార్చేస్తా అనుకుంటున్నారా, అక్షర్ పటేల్ మార్చాడు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఇంకో కొత్త క్రికెట్ పెడితే మీ ముందుకు వస్తాను మళ్ళీ. అప్పటి వరకు బై.